లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రభు పేర ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడినట్లుగా యోబు గ్రంథం 31 అధ్యాయంలో నుండి కొన్ని ఆత్మీయ పాటలు నేర్చుకునేలాగున ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈరోజు యోబు గ్రంథం 31 అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా, నైనా ఈ అధ్యాయంలో యోబు పలికిన చివరి మాటలు మా జీవితానికి ఉపయోగపడేటువంటివి, అనేకమైన గుణాలు సుగుణాలు నేర్చుకోవడానికి కృప చూపమని, మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు యోబు గ్రంథం 31 అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మొదటి వచనం నుండి చదువుకుందాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగు చూచుదును? అలాగు చేసిన ఎడల పరమననున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమగును? దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా, పాపము చేయు వారికి దురావస్థ ప్రాప్తించుటే గదా. అయినా నా ప్రవర్తన నెరుగును గదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును గదా. అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైననో నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికివేయబడునుగాక. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడలను, నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల, నా భార్య వేరొకని తిరిగిలి విసరునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కామ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్షనుందదగిన నేరము, అది నాశన కోపము వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును. నా పనివాడైనను పనికెత్తే అయినను నాతో వ్యాజ్యమాడగా, నేను వారి వ్యాధ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల, దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును? గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే కదా. బేదలో ఇచ్చయించిన దానిని నేను బెగపట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపచేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బేదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను. వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజ శల్యము దాని గూటు నుండి పడునుగాక, నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక. నేను అలాగు చేయలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. దేవుని మహత్యము ఎదుట నేను నిలువజాలననియు, ఆయన నన్ను నిర్మూలము చేయననియు భీతి పుట్టెను. సువర్ణము నాకు ఆధారమనుకొని ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరమననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము అగును.
నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను, అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగు చేయలేదు. అతని ప్రాణమును నేను శపించలేదు. పాపము చేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వానిని చూపించగల వారెవరని నా గుడారముందు నివసించువారు పలుకని ఎడలను, పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచి తిని గదా. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఇదిగో నా చేవ్రాలు గురుతు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు. సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చునుగాక. నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకొందును, నాకు కిరీటముగా దానిని ధరించుకొందును. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. నా భూమి నా మీద మొర్రపెట్టిన ఎడలను, దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడలను, క్రయధనము ఇయ్యక దానిని అనుభవించిన ఎడలను, దాని యజమానులకు ప్రాణహాని కలుగ చేసిన ఎడలను, గోధుమలకు ప్రతిగా ముళ్ళును, యవలకు ప్రతిగా కలుపును మొలుచునుగాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయను. ప్రియదేవుని పిల్లలారా, ఈ 31వ అధ్యాయములో యోబు భక్తుడు మొదటి ప్రత్యుత్తరము దగ్గర నుంచి ఈ చివరి ప్రత్యుత్తరము వరకు కూడా తాను ఏమి చెప్పదలుచుకున్నాడో, ఏదైతే కలిగి ఉన్నాడో, దేవుడంటే తనకు మరి ఎంత తెలుసు, దేవుని యొక్క నీతి కార్యాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మార్గములు, దేవుని యొక్క మరి ఊహకు అందనేటువంటి ఆశ్చర్యమైనటువంటి మరి సుగుణాలు ఎలాంటివో వాటన్నిటినీ నేను ఆయన పాదాల దగ్గర నేర్చుకున్నాను. ఆయన దగ్గరే నేను తెలుసుకున్నాను. ఆయనే నాకు వివరించి బోధించి నాకు నేర్పించినవాడు. మరి అంతటి గొప్ప సర్వోన్నతమైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాను. మరి అట్లాంటి పరిశుద్ధ జీవితంతో, యథార్థమైన జీవితంతో నేను నా కన్నులతో నేను పాపమునకు, వ్యభిచారానికి, మోహానికి నేను ఎలా చోటు ఇవ్వగలను? మరి నేను ఈ లోకములో ఉన్న మానవులతో నన్ను నేను పోల్చుకున్నప్పుడు నేను దేవుని ఎదుట మరి నీతిమంతునిగా కనపడతాను. నా నీతి, నా భక్తి నన్ను రాజుగా ఆయన దగ్గర నిలబెడుతుంది. నేను మరి నా పని వాళ్ళ దగ్గర నుంచి పేదవారికి, మరి దిక్కులేని వారికి, అనేక మందికి నేను మార్గదర్శిగా ఉన్నాను. నా జీవితంలో వ్యభిచారానికి కానీ, నా కంటితో కానీ, నా యొక్క ఆలోచనతో కానీ, నా క్రియలతో కానీ దేవుని యొక్క మరి న్యాయ విధిని తప్పిన వాడను కాను అని యోబు భక్తుడు తన యొక్క యథార్థతను, తన జీవితంలో ఉన్నటువంటి నిజమైనటువంటి భక్తిని, మరి దేవుని పట్ల తనకున్నటువంటి విశ్వాస్యతను మరి నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నాడు. ఈ చివరి పలుకులలో యోబు తన యథార్థతను నిర్మోహమాటంగా తాను కలిగి ఉన్న దానిని, తాను ఏదైతే అనుభవించాడో, తాను ఏదైతే పొందుకున్నాడో దానిని నొక్కి ఒక్కాణించి చెప్తా ఉన్నాడు. నేను ఇట్లా చేయలేదు. లోకంలో ఉన్న మానవులు ఉండినట్లుగా, లోకంలో ఉన్నటువంటి మానవులు మరి చూచినట్లుగా నా కన్నులతో నేను దేన్ని చూడలేదు. మరి పరస్త్రీని నేను ఎప్పుడు కూడా మోహించలేదు. పరుగువాని ద్వారమున ప్రవేశించాలనేటువంటి ఆలోచన నాకెప్పుడు రాలేదు.
నాకు ఆ మనస్సు లేదు. దేవుని యొక్క సుగుణాలను కలిగిన వాడినై యథార్థముగా నేను జీవించాను. నా యథార్థతే ఈ రోజున నన్ను దేవుని ఎదుట రాజుగా నిలబెడుతుంది అనే గొప్ప నిరీక్షణతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనం ఆయనలో చూసినట్లయితే 9వ వచనం నుండి 15వ వచనం వరకు మరి మరి యోబు భక్తునిలో ఉన్నటువంటి దేవుని పట్ల మరి దేవుని పట్ల తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, ఆయన దేవుని పట్ల కలిగి ఉన్న చిత్తశుద్ధి మరి ఎంత పవిత్రమైనదో, ఎంత మరి ఉన్నతమైనదో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన లోపల ఉన్న సద్గుణాలు, సుగుణాలు ఎంత మరి ఆశ్చర్యపరిచేటువంటివి అంటే, ఈ రోజున యోబు జీవితంలో నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి అనేక పాఠాలు మరి వాటిని మనము ఇవి మానవ స్వభావముతో మనం దీనిని గనక అర్థం చేసుకుంటే, మానవ జీవితానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క హంగులతో కూడినటువంటి ఈ లోకముతో మనం గనక ఆలోచన చేస్తూ వీటిని మనం ధ్యానం చేస్తే గనక మనము మన యొక్క విశ్వాసపు స్థితిని ఎంత దిగజారిపోయి ఉన్నామో, మన విశ్వాస్యతలో, భక్తిలో మనం ఎంతగా క్రిందకు పడిపోయి ఉన్నామో మనము అర్థం చేసుకోవచ్చును ప్రియదేని పిల్లారా. కాబట్టి యోబు భక్తుడు దేవుని పట్ల తనకున్న చిత్తశుద్ధిని ఆయన ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఈ 9వ వచనం నుండి 15వ వచనం వరకు మరి ఆయన దేవుడు తనతో ఎంత కఠినంగా వ్యవహరించినా దేవుని పట్ల తనకున్న చిత్తశుద్ధిని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు. అలాగుననే 16 నుంచి 23వ వచనంలో మరి యోబు భక్తుడు దయగలిగిన వాడిగా ఎలా జీవించాడో, తన దగ్గరికి వచ్చినటువంటి బేదలను, తన దగ్గరికి వచ్చిన విధవరాండ్రను, మరి తన దగ్గరికి వచ్చినటువంటి విదేశీయులను, పరదేశిని ఏ రీతిగా ఆదరించాడో, మరి వారిని ఏ రీతిగా పోషించాడో, ఒకవేళ ఎవరైనా నా దగ్గరికి వచ్చినటువంటి పరదేశిని నేను పట్టించుకోలేదని, నా దగ్గరికి వచ్చిన ఆకలితో వచ్చినటువంటి భేదవానికి నా ఆహారంలో కొంత వానికి ఇవ్వకుండా నేను వెనుతీశానని ఎవరైనా నా మీద చెప్పగలిగినంత సాక్ష్యము కానీ మరి నేను ఎవరికి ఇవ్వలేదు అని నేను దయ కలిగి ప్రవర్తించాను, దేవుని పట్ల చిత్తశుద్ధితో మెలిగాను, నా యథార్థతను నేను వదలలేదు, నా నీతిని, నా భక్తిని నేను కాపాడుకున్నానని యోబు భక్తుడు తన చివరి పలుకుల్లో మరి ప్రస్తావిస్తూ తన మాటలను ముగించినట్లుగా మనం చూడవచ్చును. 24వ వచనం నుండి 32వ వచనం వరకు మరి యోబు భక్తుడు మరి ఈ భూలోక సంబంధమైనటువంటి, ఈ భూ సంబంధమైనటువంటి మరి ధనము మీద కానీ, బంగారము మీద కానీ, మేలిమి బంగారము మీద కానీ తన మనస్సు ఏమాత్రము నిలుపలేదని, వాటిని తుచ్చమైన వాటిగా నేను భావించాను అని, మరి విగ్రహారాధన మరి ఈ రోజున ప్రజలు ఎక్కడైనా ఒక ప్రతిమ కనబడినప్పుడు, మరి ఈ లోకంలో అన్యులైన వారు ప్రయాణం చేస్తున్న మార్గంలో ఏదైనా ఒక దేవాలయం కనిపించినప్పుడు, లేదా ఏదైనా ఒక మరి దేవత మరి ఆకారం కనిపించినప్పుడు వారు ఏ రీతిగా ముద్దులు పెడతారో, ఆ దేవుణ్ణి దేవుడు అనుకుని వారు చేస్తున్నటువంటి ఆ క్రియలు నేటి క్రైస్తవ సమాజంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా మార్గ మధ్యంలో మరి చర్చో మరి గుడో కనిపించినప్పుడు మరి క్రైస్తవులమైనటువంటి వారు కూడా నేటి క్రైస్తవ సమాజం మరి ముద్దులు పెడుతూ మరి దాన్ని ఏమంటామంటే దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను మీరిన వారిగా నేటి క్రైస్తవ సమాజం కనపడతా ఉంది ప్రియదేని పిల్లారా. మరి మార్గములో కనపడినటువంటి చర్చో, సిలువ ఆకారము కనపడితేనే క్రైస్తవుడు ముద్దు పెట్టి మరి అదేదో అన్యుడు చేసినట్లుగా దాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అది వేషధారణ.
మరి యోబు భక్తుడు అంటూ ఉన్నాడు కదా, అలాంటి వేషధారణ కానీ, మరి బంగారమును గురించి, మేలిమి బంగారమును గురించి, ధన సంపదలను గురించి హెచ్చులోనికి వెళ్ళినటువంటి పరిస్థితి నాలో లేదు. నేను మొదటి నుండి ఈ చివరి పలుకుల వరకు ఒకటే చెప్తా ఉన్నా, నేను దేవుని ఎదుట యథార్థవంతునిగా ఉన్నా, దేవుని పట్ల నేను విశ్వాస్యతను కలిగి ఉన్నా, నా భక్తిలో నేను ఏమాత్రము కూడా, కొంచెము కూడా, 1% కూడా నేను కోల్పోలేదు. నా యథార్థత మొదటి స్థితిలో దేవుడు నన్ను ఎంత యథార్థవంతునిగా ఉంచాడో, ఆయన నా పట్ల సాక్ష్యము ఎంత ఉన్నతంగా ఇచ్చాడో, అంతకంటే ఉన్నతమైన యథార్థతను నేను కలిగి ఉన్నానని యోబు భక్తుడు తన చివరి పలుకులలో పలుకుతూ ముగిస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, యోబు భక్తుని జీవితంలో ఇన్ని సుగుణాలు మనం చూస్తే, ఇన్నిటిని ఆయన త్రొక్కివేసి ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశను వదిలిపెట్టేశాడు. మరి పరస్త్రీ వ్యామోహాన్ని, వ్యభిచారం అనేటువంటి దానిని పక్కన పెట్టేశాడు. మరి దుర్మార్గులు ప్రవర్తించినటువంటి ప్రవర్తన ఏది కూడా తనలో ఉంచకుండా మరి జాగ్రత్త పడ్డాడు. తన ప్రవర్తన అంతటిని కూడా ఆయన నీతిగా మలుచుకున్నాడు. ప్రియదేని పిల్లారా, యోబులో కనిపించేటువంటి ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన? నీతిగల ప్రవర్తన. మరి అతనికి దేవుని గురించిన గ్రహింపు ఉండటానికి కారణమే ఈ నీతి ఆయనకు మరి ప్రవర్తనగా మిగిలింది. ఎవరైతే దేవుని గురించిన గ్రహింపు ఉండదో ఆ మనిషిలో నీతి అనేది కనిపించదు. ఎవరైతే దేవుని గురించిన గ్రహింపు ఉంటుందో, దేవుడు ఎవరో, ఆయన శక్తి ఏమిటో, ఆయన ఎలాంటి వాడో, ఆయన గుణగణాలు ఏమిటో, ఆయన ఆలోచన ఏమిటో, ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసుకున్న మనిషి మరి ఇలాంటి నీతిని కలిగిన వారుగా, నీతి ప్రవర్తన కలిగిన వారుగా, యథార్థవంతులుగా ఉంటారని యోబు భక్తుడు మరి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, దేవుడంటే భయభక్తులు ఉన్నవాడు దేవుణ్ణి సంతోషపెడతాడు. దేవుడంటే భయభక్తులు లేనివాడు దేవుణ్ణి ఎలాగున సంతోషపెట్టగలడు? కాబట్టి యోబు భక్తుడు భయభక్తులు కలిగిన వాడు కాబట్టే తాను ఈ లోకంలో ఉన్నటువంటి దేనిని పట్టించుకోలేదు. ఒక మనిషిని చెడగొట్టేటువంటి ప్రధానమైనటువంటిది ఏమిటో తెలుసా? నేత్రాశ. ఆ నేత్రాశను జయించిన వాడు యోబు. మరొకటి మరి సామెతల గ్రంథంలో మరి వేశ్య గురించి మరి చాలా చక్కగా వివరించాడు. వేశ్య ఏం చేస్తుందంట? సంధ్య వేళ తనను తాను అలంకరించుకొని ఎవడు దొరుకుతాడా అని మరి సంధ్య ప్రతి సందును కూడా తిరుగులాడుతుందని మరి సామెతల గ్రంథంలో భక్తుడు వివరించాడు. అలాగున పరస్త్రీ వ్యామోహములో నేను పడలేదు. ఒక మనిషిని పడగొట్టేటువంటి ఆ యొక్క మోహపు చూపు అనేటువంటిది నాలో లేదు. వీటన్నిటిని నేను జయించగలిగాను మరి దేవుని యొక్క కృపలో. ప్రియదేని పిల్లారా, మరి నా కన్నులతో చెడ్డదానిని నేను చూడలేదన్నాడు. వ్యభిచారానికి నేను చోటివ్వలేదన్నాడు. ఒకవేళ నేను అలాగున చేసి ఉంటే నాది అనుకున్నది వేరొకడు తీసుకుంటాడు, నా భార్యను వేరొకడు తీసుకుంటాడు. అలాగున నేను చేసి ఉండలేదు. ఆయన న్యాయమైన త్రాసులో నేను మరి నిర్దోషిగా నేను కనపడుతున్నాను. నన్ను నేను ఆయన ఎదుట కనపరుచుకోగలిగినంత శక్తిని నేను పొందుకున్నాను. మరి ఆయన ఎదుట నేను యథార్థుడనై ఉన్నానని దేవుడే తెలుసుకుంటాడు అనేటువంటి గొప్ప మాటలు ఇక్కడ పలుకుతూ ఉన్నాడు యోబు. ప్రియదేని పిల్లారా, మానవ జీవితంలో నేత్రాశ, వ్యభిచారము, పొరుగువాని భార్యను కూడుట, పొరుగువాని ద్వారమున ప్రవేశించాలనే తలంపు నేటి మానవుల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ అలాంటి ఆలోచన, తలంపు లేనివాడు యోబు భక్తుడు. ఈ రోజున నీలో ఇలాంటి తలంపులు, ఆలోచనలు ఉన్నాయా? నీ పొరుగువానిది ఏదైనా ఆశిస్తూ ఉన్నావా? యోబు భక్తుని జీవితంలో తాను కలిగి ఉన్నటువంటి నీతి ప్రవర్తన నీవు కలిగి ఉండాలి. నీ కన్నులతో నిబంధన చేసుకోవాలి. మరి భక్తుడు అన్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నానని.
కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ప్రియదేని పిల్లారా, మన కన్నులతో మనం నిబంధన చేసుకోకుండా ఈ రోజున మనము నేత్రాశతో మరి మరి దేవుడు అన్నాడు కదా, ఈ లోకంలో ఉన్నది ఏమీ కూడా అన్నీ కూడా వ్యర్థమే అని దేవుడు చెప్పాడు. ఈ లోకంలో ఉన్నది మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ మనిషిని అధఃపాతాళానికి త్రొక్కివేస్తూ ఉన్నాయి. వాటిని జయించలేనివాడు దేవునిలో ఎలా నిలిచి ఉండగలడు? దేని పిల్లలారా, నీవు నేత్రాశతో ఒకవేళ నీ కన్నులతో చూడకూడని వాటిని చూస్తున్నావా? నీ హృదయములో పరపురుషుని భార్యను ఊహించుకొని పాపములో ఉన్నావా? నీలో వేషధారణ ఉందా? మరి ఈ రోజున వాటన్నిటినీ ఆయన విడిచిపెట్టానని యోబు భక్తుడు చెప్తున్నట్లుగా, యోబు భక్తుని జీవితంలో నుండి కొన్ని పాఠాలైనా ఇప్పటికైనా నేర్చుకొని మరి తాను కలిగి ఉన్న ఆ యొక్క భక్తి కలిగిన, నీతి కలిగిన ప్రవర్తనను, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని అలవర్చుకొని యోబు భక్తుని జీవితంలో ఉన్నటువంటి ఆ మంచి దయ కలిగినటువంటి లక్షణాలు, ఇతరుల పట్ల దయ చూపినటువంటి ఆ యొక్క యథార్థతతో కూడిన, నిజాయితీతో కూడిన పవిత్ర జీవితాన్ని మనము కూడా గడపాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుని పవిత్రమైన, నీతిబద్ధమైన మార్గాలను ఎప్పుడు మనము అనుసరించేవారిగా మారాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆయన మార్గాలు పవిత్రమైనవి. ఆయన యొక్క న్యాయములు ఎంతో యథార్థములు. వాటిని మనం అనుసరించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మరి అబద్ధాలు, మోసము అంటే దేవునికి అసహ్యము అని మనం గుర్తించాలి. ప్రియదేని పిల్లారా, అబద్ధాలు ఆడటం, మరి మోసము చేయడం అనేటువంటిది దేవునికే ఇష్టం లేదు. అలాంటిది నేను ఎలా కలిగి ఉంటానని యోబు భక్తుడు చెప్తా ఉన్నాడు. బాహాటంగా చెప్పగలిగిన ధైర్యం యోబు భక్తుని జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. నా 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 మనస్సులో మరి అబద్ధం అనేటువంటిది లేదు. నా మనస్సులో ఇతరులను మోసం చేయాలనేటువంటిది, పొరుగువానిని మోసం చేయాలనేటువంటి ఆశ నాలో లేదు అని ఆయన చెప్తా ఉన్నాడు. అందుకనే ఆయన అంత పవిత్రంగా జీవించగలిగాడు. అలాంటి పవిత్రమైన జీవితం నీలో ఉందా? నీది కాని దానిని కనపడినప్పుడు, నీది కాని దాని కొరకు నువ్వు వెంపర్లాడుతున్నావా? ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా భక్తుడు ఎంత యథార్థవంతుడో సాక్షాత్తు ఈ లోకాధికారి అయిన అపవాదితోనే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నా భక్తుడు, నా సేవకుడు యోబు ఎంత నీతిమంతుడో, ఎంత యథార్థవంతుడో, ఇంత గొప్ప పవిత్రమైన, పరిశుద్ధమైన మరి జీవితం కలిగిన వాడు తన తరములో ఎవరు నాకు కనిపించలేదని మరి అపవాదికే, సాతానికే సాక్ష్యం ఇచ్చినటువంటి గొప్ప భక్తిని కలిగిన వాడు యోబు భక్తుడు. ప్రియదేని పిల్లరా, ఈ చివరి పలుకుల్లో ఆయన చెప్తున్నది ఒకటే, మానవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు చేసినట్లుగా నా కంటితో నేను పాపం చేయలేదు, మరి వ్యభిచారానికి నేను చోటివ్వలేదు, నా దగ్గరికి వచ్చినటువంటి మరి బేదలను, విధవరండ్రని కనికరించకుండా నేను మానలేదు. నా భక్తి, నా నీతి, నా యథార్థత నా మీద సాక్ష్యం పలుకుతూ ఉన్నాయి. దేవుడు ఒకవేళ నన్ను త్రాసులో గనక తూస్తే నేను ఆయనకు నిర్దోషిగా నేను కనపడతాను. మరి ఆయన కన్నులకు నా యొక్క నడవడిక అంతా, నేను పుట్టినది మొదలు ఈ దినము వరకు నేను నడిచిన నడత ఆయన తేటగా కనబడుతుంది. ఆయన చేతులతో నాకు కలిగినటువంటి ఈ యొక్క ఆపద నుండి ఆయన నన్ను విడిపించగలడు. మరి ఒకవేళ మరి నేను చెప్పినట్లుగా మరి ఒకవేళ పరస్త్రీని నేను చూస్తే, మరి పరస్త్రీతో, పొరుగువాని భార్యతో నేను వ్యభిచరిస్తే, పొరుగువాని మరి ఆస్తిని నేను మరి అన్యాయముగా తీసుకుంటే, దేవుడు నన్ను తన త్రాసులో తోస్తాడు. ఆయన ఎదుట నేను తక్కువైపోతాను. కానీ నా జీవితంలో నేను ఎవరి పట్ల కూడా అన్యాయంగా ప్రవర్తించలేదు. నేను నా దగ్గరికి వచ్చిన వారికి న్యాయమైన ప్రవర్తన కనపరిచాను కానీ, నా దగ్గరికి వచ్చిన వారికి నేను దయ చూపించాను కానీ, నేను ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని కూడా అన్యాయం చేయలేదు. నా జీవితం అంతా కూడా దేవుని యొక్క సుగుణాలతో, మంచి ఆలోచనలతో నింపుకున్నానని
తన చివరి పలుకులు ముగిస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, నీ జీవితంలో ఇలాంటి మరి పవిత్రమైన నీతియుక్తమైన మరి ప్రవర్తన నీలో ఉందా? యోబు భక్తుని జీవితంలో మనం చూస్తే పొరుగువాని భార్యను ఆశించలేదు, వ్యభిచార తలంపులు తనలో లేవు, మరి మానవులు మరి కపటమైనటువంటి ఆలోచనలు తనలో లేవు, దుష్కామముతో కూడినటువంటి కామయుక్తమైనటువంటి తలంపులు తనలో లేవు. మరి తన పనివాళ్ళ పట్ల న్యాయంగా ప్రవర్తించాడు. పనివాళ్ళుగా చూసినవాడు కాదు యోబు. మరి దాసిని దాసిగా చూచినవాడు కాదు. మరి తనకున్న దానిలో ఇతరులకు పేదలకు ఇవ్వడంలో కూడా మరి దయతో, జాలితో వారి పట్ల నడుచుకున్నటువంటి మరి గుణాన్ని కలిగినటువంటి వాడు. ప్రియదేవుని పిల్లారా, ఈ లోకంలో మరి పేదల పట్ల, మరి బేదల పట్ల, మరి ఆకలితో అలమటిస్తున్న వారి పట్ల దయతో, జాలితో ప్రవర్తించడం అనేటువంటిది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి మరి సుగుణము. అట్లాంటి సుగుణాన్ని మరి దేవుడు ఎంతో విలువైనదిగా ఎంచుతాడు. ఇట్లాంటి కార్యములు మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనలను మరి లెక్కలో ఉంచుతాడు. ప్రియదేని పిల్లారా, అలాంటి భక్తిని, నీతిని కనపరిచినవాడు భక్తుడైన యోబు గారు. ప్రియదేని పిల్ల తన చివరి పలుకులు ముగిస్తూ ఆయన అంటూ ఉన్నాడు కదా, మరి ధనాన్ని ఆరాధించడం కానీ, సృష్టికర్తను గాక సృష్టిని పూజించడం కానీ, మరి తాను ఎంతగా దేవునిలో మిళితమైపోయి ఉన్నాడో. ఈ రోజున మానవుడు సృష్టిని పూజిస్తూ సృష్టికర్తను విడిచిపెట్టి మరి ఈ లోకములతో కలిసిపోతూ ఉన్నారు. అట్లాంటి వారికి మరి సత్యమును తెలియచేసే బాధ్యత మనందరిపై ఉంది కదూ. యోబు భక్తుని జీవితంలో దీనినే మనం గమనించగలం. ఆయన ధనాన్ని ఆరాధించినట్లుగా అక్కడ మనం చూడం. సృష్టికర్తను గాక సృష్టిని పూజించినట్లుగా మనం ఎక్కడా చూడలేం. ప్రియదేని పిల్లారా, కాబట్టి దేవుణ్ణి కాక మరి దేనినైనా పూజిస్తూ దేవుని పట్ల కూడా యథార్థతో మెలగడం మరి అసాధ్యమని యోబు గ్రహించాడు. ఈ రోజున ఆ గ్రహింపు నీలో ఉందా? ఆ గ్రహింపే గనక నీలో ఉంటే యోబు భక్తుని జీవితంలో ఉన్న యథార్థత, భక్తి జీవితం, మరి దేవుని పట్ల తనకున్నటువంటి నమ్మకం, దేవుని సుగుణాలను ఎరిగినటువంటి వాడిగా, ఆ సుగుణాలనే మరి ఆభరణములుగా కలిగిన వాడిగా యోబు భక్తుడు మనకు మరి కనిపిస్తూ ఉన్నాడు. పగ సాధించేటువంటి ఆశ మరి తనను వశపరుచుకోకుండా యోబు భక్తుడు తన్ను తాను కాపాడుకున్నాడు. ఇతరుల పట్ల మరి ఇతరులు మనకు కీడు చేసినప్పుడు వాణ్ణి ఎలాగైనా మరి వాడి పట్ల మనము మరి పగ తీర్చుకోవాలనేటువంటి కోరికను కూడా చంపుకున్నటువంటి వాడు. మరి తన పట్ల తాను చేసినటువంటి దోషములను కప్పుకునేవాడిగా, మరి కప్పుకోకుండా ఒప్పుకున్నవాడిగా యోబు భక్తుడు మనకు కనపడతా ఉన్నాడు. మరి ఆదాము అయితే తాను చేసిన దోషమును దాచిపెట్టాలని ప్రయత్నం చేశాడు. కానీ సర్వశక్తిని ఎదుట మరి అవన్నీ బట్టబయలు అవటం మరి సాధ్యమే కదూ. కాబట్టి దేనిని కూడా నేను విడిచిపెట్టలేదు, దేనిని కూడా నేను మరి నా దోషములు, నా పాపములు ఆయన ఎదుట పెట్టాను. ఆయన నన్ను క్షమించి నన్ను శుద్ధినిగా చేశాడు. కాబట్టి ఈ రోజున నేను సలిస్తూ ఉన్నాను, ఉనికి కలిగి ఉన్నానని మరి ఆయన మరి తన యొక్క పవిత్రమైన జీవితాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. వేషధారిగా నేను ఎప్పుడు కూడా లేను అని మరి యోబు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఈ రోజున నేటి క్రైస్తవ సమాజాన్ని ఆలోచిస్తే వేషధారితనం అనేక మందిలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున క్రైస్తవుడు అనబడినాడు దేవుడు చెప్పిన ఆజ్ఞను ధిక్కరించి మరి భూమిలో మరి ఆకాశమందైనను భూమి మీదనైనను మరి దేని రూపమునైనను మీరు పూజింపకూడదు, దానికి మ్రొక్కకూడదు, దానికి మరి ఆరాధన చేయకూడదని దేవుడు చెప్తే, ఈ రోజున క్రైస్తవులైన వారు కూడా వారి ఇంటిలో మరి పటాలను పూజిస్తూ మరి బొమ్మలను ఆరాధిస్తూ ఈ రోజున తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటున్నవారు. అట్లాంటి వారు దేవుని దృష్టికి ఎవరులంటండి? వేషధారులు. ఒకవేళ నీవు వేషధారిగా ఉన్నావా, మరి వ్యభిచారిగా ఉన్నావా,
నీ కన్నులతో నిత్యము పాపం చేస్తూ ఉన్నావా? నీ హృదయములో పొరుగువాని భార్యని గురించి మోహిస్తూ ఉన్నావా? ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యోబు భక్తుడు ఇట్లాంటి వాటన్నిటిని విడిచిపెట్టి ఏ రీతిగా పవిత్రంగా జీవించాడో అలాంటి పవిత్ర జీవితం నీవు పొందుకోవాలని, నీలో ఉన్న ఈ పాప కార్యాలన్నిటినీ చంపివేసి దేవుని సుగుణాలను నీవు మంచి క్రియలను కలిగిన వాడిగా మారాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. యోబు భక్తుడు పలికిన ఈ మాటల్లో ఈ సత్యాన్ని మనం తెలుసుకొని, యోబు భక్తుడు వేటినైతే జయించాడో వాటిని కూడా జయించాలని ఆశ నీలో ఉంటే ఈరోజు నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. యోబు భక్తుడు ఏ రీతిగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాడో అలాంటి పవిత్ర జీవితం దేవుడు నీకు అనుగ్రహించాలని ఆశపడతా ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడివైన తండ్రి, మా మంచి దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. యోబు భక్తుడు అయినా ఎంత పవిత్రంగా యథార్థంగా జీవించాడు అయ్యా. ఈ లోకములో మానవుడు వేటితైతే మరి దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోతా ఉన్నాడు, తన జీవితాన్ని మలినం చేసుకుంటా ఉన్నాడు. అట్లాంటి మోహపు చూపును, వ్యభిచారాన్ని, మరి వేషధారణను, ఇతరుల పట్ల మరి నిర్దయను నాయనా ఏ రీతిగా తన జీవితంలో లేకుండా చూసుకున్నాడు అయ్యా. వ్యభిచారము, మోహము చేత, పొరుగువాని భార్యను మరి ఆశించుట చేత, పొరుగువాని ఆస్తిని మరి లాగివేసుకోవాలనే తలంపుల చేత నేటి మానవుడు నీ యొక్క చిత్తానికి దూరమైపోతా ఉన్నాడు నాయన. అలాంటి భక్తి జీవితము, అలాంటి వ్యర్థమైనటువంటి జీవితము కలిగిన వారి లోకములు అనేక మంది ఉన్నారు. కానీ యోబు భక్తుని జీవితంలో నైనా వీటన్నిటికీ నైనా ఆయన దూరంగా ఉన్నాడు. పవిత్రమైన నీతి కలిగిన ప్రవర్తనతో జీవించాడు నాయన. అలాంటి ప్రవర్తన కలిగిన వారు ఈ లోకములో కరువవుతున్నారు నాయన. యోబు భక్తుని జీవితంలో మేము నేర్చుకున్నటువంటి ఈ విలువైన పాఠాలు మా జీవితాలను కనువించుకుంటూ అయ్యా, మేము ఏదైతే కలిగి ఉన్నామో ఈ రోజున మా నేత్రాలతో అయ్యా, మా చూపులతో, మా కన్నులతో మేము చేస్తున్న దోషాలు అయ్యా, ఇదిగో మా హృదయంలో మేము ఆలోచించుకున్నటువంటి ఆ కామతత్వమైనటువంటి ఆలోచనలను సమస్తాన్ని మీ పాదాల చెంత విడిచిపెడతా ఉన్నాము నాయన. యోబు భక్తుని జీవితంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి యథార్థమైనటువంటి భక్తి జీవితాన్ని మేము కూడా పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాము నాయన. అట్లాంటి భక్తి జీవితాన్ని ఇదిగో నీ పిల్లలు, ఈ నీ మార్గములో తప్పి తిరుగుతున్న నీ పిల్లలకు నీవు కనపరచమని ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలోనైనా ఒక నూతనమైనటువంటి తీర్మానంతో, మార్పుతో ఈ రోజు నుంచైనా మరి తమ కన్నులతోనే